అది యాక్చువల్గా పాలిటిక్స్ మరీ దారుణం అయిపోయినాయండి. ఏ అంటే ఈ బూతులు మాట్లాడేస్తున్నారు. బట్ ఆయన ఒక సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన కొంచెం గౌరవించాలి. ఇంకేదైనా ఉంటే చర్చల్లో మాట్లాడుకోవాలి కానీ ఆ కొడక డాష్ కొడక అంటాం అనేది రాంగ్ అండి. నేనైతే దాన్ని ఏకీభవించను. అదేనండి చెప్తుంది, రాజకీయాలు మరీ దారుణం అయిపోయినాయండి. ఈ ఫ్యాక్షనిజాలు ఇవన్నీ మళ్ళీ లేవనెత్తుతున్నారు. ఆ వర్గం ఈ వర్గం. ఎలక్షన్స్ అయిపోయినాక అందరం కలిసి ఉండాలి. అందరం ఈ ఎలక్షన్స్ అని చెప్పి మనం అంతా శత్రువుల్లాగా ఉంటాం. ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ అన్ని అందముల్లాగా మనం కలిసి ఉండాలి. ఆ పార్టీ గెలిస్తే వాడు వీడికి ఉపయోగపడాలి, వీడు గెలిస్తే వాడు ఉపయోగపడాలి. సో ఈ బూతులు తిట్టుకోవడం కొట్టుకోవడం అసలు ఈ రాజకీయాలు ఏంది మరీ దారుణం అయిపోయినాయండి. పాలిటిక్స్ అంటేనే విరక్తి పడుతుంది ప్రజెంట్. చాలా తప్పండి. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ కాబట్టి ఆయన సీఎం పొజిషన్లో ఉన్నప్పుడు వీలైతే ఏదైనా గౌరవించాలి, లేదా ఇంకైనా పొలిటికల్గా మాట్లాడాలి. మీరు అది చేయలేదు, ఇది చేయలేదు, అభివృద్ధి చేయలేదు అని మాట్లాడాలి. కానీ అలా బూతులు తిట్టడం అనేది రాంగ్ అండి. అంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ అదే పని చేస్తారు. ఇప్పుడు సీఎం హోదాలో ఉన్న జగన్ గారు కూడా ఏదైతే అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రతి చిన్న విషయానికి రియాక్ట్, అంటే సంబంధం లేని విషయాలకి రియాక్ట్ అవుతున్నారు. అది ఇప్పుడు ఏంటంటే సంబంధం లేని విషయాలంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తారండి, అపోజిషన్లో ఉన్నారు, ఏదో ఒక విధంగా దూషించాలి అలాంటి ఆలోచనలో ఉన్నారు. కానీ అభివృద్ధి పదం దగ్గరికి వీళ్ళు కూడా అసెంబ్లీకి వచ్చి గట్టిగా ఫైట్ చేసి వీళ్ళు మళ్ళీ లీడ్ చేసుకునే అవకాశాలు వీళ్ళకు ఉన్నాయి. కానీ వీళ్ళు లీడ్ చేసుకోవట్లా, పాత పద్ధతిలోనే వీళ్ళు ఇంకా అలానే ఉన్నారు. సో అసెంబ్లీకి వచ్చేసి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఆ కాన్స్టిట్యున్సీలో అవన్నీ రెక్టిఫై చేసుకుంటే వీళ్ళకి మళ్ళీ నెక్స్ట్ అవకాశం ఇస్తారేమో ప్రజలు, తెలియదు కదా, చెప్పలేం కదా. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో ప్రతి ఏరియాలో డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. సో వీళ్ళు ఇంకెలా ఇలానే ప్రజల దగ్గర మంచి గుర్తింపు వస్తే వీళ్ళే గెలుస్తారు. సో దీనికి ఆపోజిట్గా వాళ్ళు అలా ఉండకూడదు. వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో తిరగాలి, వాళ్ళు కూడా విజిట్ చేయాలి. ఓడిపోయిన వాళ్ళందరూ పక్కన ఉంటున్నారు, అట్లా ఉండకూడదు. ఓడిపోయిన వాళ్ళు అక్కడ ఆ ఏరియాలో తిరగాలి, ఎందుకు ఓడిపోయారు అనేది గెస్ట్ చేసుకోవాలి. ఎవరు ఓట్లు వేయలేదు, ఎందుకు వేయలేదు అనేది చూసుకొని మొత్తం నిర్ధారణ చేసుకొని దాన్ని బట్టి ఆ ఏరియాలో అంతా తిరిగితే మళ్ళీ జగనే రావచ్చేమో, చెప్పలేం కదా. సో అంటే అలాంటి మాటలు అనడానికి అతను ఖచ్చితంగా క్షమాపణ అయితే చెప్పాలండి. ఎందుకంటే ఆ మాటలు అనేది అనకూడదు. సో అరెస్టులు అవన్నీ అంటే లీగల్గా లీగల్ ఏం జరుగుతుంది అనేది యాజ్ పర్ రూల్స్ ప్రకారం జరుగుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీటింగ్ దేని గురించి పెట్టారండి అది చెప్పండి నాకు. ఏదైనా పుణ్యకార్యం చేశారా, ఘనకార్యం చేశారా, లేకపోతే ప్రజలకు ఏమైనా సేవ చేశారా? మీటింగ్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. సరే వాళ్ళు పోస్టర్లు వేశారు, పోస్టర్లో ఏమైనా అబద్ధం ఉందా? అక్కడ నిజాలే కదా రాసింది. వాళ్ళు నిజాలు రాసినప్పుడు మీరు వాటిని చెప్తా అని చెప్పి చెప్పవడం దేనికి? మీటింగ్ పెట్టాల్సి అంటే సిగ్గు ఎగ్గు అనే మాటలు ఎప్పుడైనా గుర్తుకొచ్చాయండి మీకు? ఇంతకుముందు కంటే మీరు అధికారంలో ఉన్నారు, అప్పుడైతే గుర్తుకురాలేదు. ఇప్పుడైనా కనీసం గుర్తుకొస్తున్నాయా? పోస్టర్లు చింపేస్తామని చెప్పి మాట్లాడారు. పోస్టర్లు చింపేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారండి? పొరపాటున ఆ పోస్టర్లు చింపేస్తే దాని మీద కేసు కూడా అవుతుంది. ఆ విషయం తెలుసా మీకు? అటువంటి చిన్న చిన్న విషయాలు కూడా మానేసి ఒక సీఎంని తిట్టుతున్నారు మీరు. అసలు సీఎంని తిట్టడం ఏంటండి? ఆ లాంగ్వేజ్ మీరు యూజ్ చేస్తారా? మంత్రులు అనే వాళ్ళు యూజ్ చేస్తారా? అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఆ వర్డ్ అనే గుర్తుందా మీకు? పార్లమెంట్కి వెళ్ళకపోయినా కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని చెప్పేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అని చెప్పేసి వాళ్ళకి నోటిస్తారు, ఇవి యూజ్ చేయకూడదు అని చెప్పేసి. అటు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ. మీరు ఒకప్పుడు మంత్రే కదా, ఆ మాత్రం మీద జ్ఞానం ఉండాలి కదా మీకు. అదే పోయి ఒక సీఎంని ఆయన ఏం చేశారండి? కల్తీ చేశారా ఏమన్నా? లేకపోతే వేల కోట్ల స్కామ్ ఏమైనా చేశారా? దేని గురించి తిడుతున్నారు మీరు ఆయన్ని? కొన్ని ఆయన ఏమన్నా అంటించమని చెప్పేసి అన్నారా? మీరు తప్పు చేశారు, మీ లీడర్ తప్పు చేశారని చెప్పేసి ప్రజలు పెట్టిన పోస్టర్లు అవి. ప్రజలు పెట్టిన పోస్టర్లను ప్రజల గురించి అడగాలి. అరే అక్కడ తప్పు లేదురా, మీరు ఎందుకు పెట్టినా చెప్పి వాళ్ళని అడగాలి. అప్పుడు వాళ్ళు జవాబు చెప్తారు తప్పు ఉందా లేదని చెప్పేసి. ఆల్రెడీ అక్కడ క్లియర్గా ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళు క్లియర్ చెప్పిన నెయ్యి అనేది కాదు యూజ్ చేసింది. వాళ్ళు కూడా గొడవలు రేపొద్దని చెప్పేసి ఆ మాట యూజ్ చేశారు, నెయ్యి అనేది కాదని చెప్పి. వాళ్ళు క్లియర్ చెప్పగలుగుతారు దీంట్లో ఫలానా కెమికల్ కలిసిందని చెప్పి, ఫలానా బొక్కల పౌడర్ కలిసిందని చెప్పేసి, లేదా ఫలానా ఆయిల్ కలిసిందని చెప్పేసి. అవి అనేది లేకుండా ఓన్లీ నెయ్యి అనేది కాదు అని చెప్పేసి సర్దుమనేటట్టు చేస్తున్నారు. మీరు ఇంకా రెచ్చగొడుతున్నారు దేనికి? తప్పు చేసిన వాళ్ళు మీరు అనిమనిగా ఉండాలి. అయ్యో తప్పు అయిపోయింది అని చెప్పి ఒప్పుకోవాలి. లేదంటే ఒప్పుకోకపోతే ఏదో పక్క జరిగేటట్టు ఉండాలి. ఎవరు రెడీ అని నో కామెంట్స్ అని చెప్పి వెళ్ళిపోవాలి. అదంతా లేకుండా మీరే రెచ్చగొడుతున్నారు. ఇంకా ఒక సీఎంను తిడుతున్నారు. అదే కదా ఇప్పుడు చెప్తుంది ఒకటే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు నేర్చుకునేది ఒకటే, అధికారాలను భయపెట్టాలి, అధికార పక్షాన్ని తిట్టాలి, పవన్ కళ్యాణ్ గారిని కాలుబట్టి గుంజాలి, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి.
వీటి వల్ల న్యూస్లో ఉందని చెప్పి ఆలోచిస్తుంది తప్ప ఒక మంచి పని చేద్దాం, నలుగురికి మంచిగా ఉపయోగపడదాం, నలుగురిని మన దగ్గర పిలిపిద్దాం అని ఆలోచన లేదు. భయపెడదాం. రేపు పొద్దున్న ఎలక్షన్లు ఇప్పుడు వాళ్ళ నాయకుడు ఒక మాట క్లియర్ చెప్పాడు, మేము అధికారంలోకి వచ్చాక ఆ అధికారులు ఎక్కడ ఉన్నా కూడా ఏ దేశంలో ఉన్నా గుంజుకొని వస్తామని చెప్పి. ఇప్పుడు రేపు పొద్దున్న ఎలక్షన్లో కూడా ఇదే మాట చెప్తారా మీరు? మాకు ఓటు వేయకపోతే మీ ఇళ్ళలోకి వచ్చి గుంజుకొని వస్తామని చెప్పేసి కొడతామని చెప్పేసి ఆలకనే తయారవుతున్నారు మీరు. మనిషి ఆలోచించండి, విజ్ఞత అనేది నేర్చుకోండి. అంబటి రాంబాబు గారు మీ పేరు చాలా చక్కగా ఉంది, అంబటి అని చెప్పేసి. అంబటి అంటే మనకు భోజనం వస్తువులాగా గుర్తుకొస్తుంది, నలుగురికి పరమాణం పెట్టేలాగా గుర్తుకొస్తుంది. అటువంటి 4 మాటలు తీయగా చెప్పండి, అంతేగాని ఇలా సీఎంని తిట్టడం లాంటివి చేయకండి. దీనివల్ల మీ పేరు ప్రఖ్యాతలు అనేవి ఖచ్చితంగా భంగం కలుగుతుంది. మీరు రేపు పొద్దున ఎలక్షన్లో నిలబడాలన్నా కూడా డిస్క్వాలిఫై చేసే ఛాన్సెస్ ఉంటాయి. సీఎంను తిట్టారు కదండి, క్లియర్గా ఒక పోస్టర్ను చింపాలి, అది కూడా విలేకరుల సమక్షంలో చెప్తున్నారు ఆయనే, నేను చింపేస్తా అని చెప్పేసి. ఆయనే ప్రూఫ్ ఇచ్చిండ్రు అక్కడ. ఆ పోస్టర్లో తప్పేముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసు అడిగేది అదే, పోస్టర్లు అందించడం తప్పు. సరే మేము వాళ్ళను అరెస్ట్ చేస్తాం, మరి మీరు ఎందుకు చింపాలనుకుంటున్నారు? దానికి మీ దగ్గర జవాబు ఏముందని చెప్పేసి అడుగుతారు. అప్పుడు మీరు చెప్పే జవాబు ఏంటిది? అదే తప్పనంటే సీఎంను తిడుతున్నారు, ఇదెంత పెద్ద తప్పు. అది కూడా వాడుకలేని భాష. పొరపాటున ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, మీ కొడుకో కూతురో మనవరాలు పొరపాటున నోరు జారి ఆ మాట అంటారు అనుకో, అరే ఈ మాట అంతా తప్పని చెప్పి మీరు చెప్పగలుగుతారా? మీరే నేర్పిస్తున్నారు మీ సంతానానికి. ఒక సీఎంని తిట్టినప్పుడు వాడు కూడా అదే మాట చెప్తాడు, నువ్వు సీఎంని తిట్టలేదా అని చెప్పేసి. అప్పుడు మీ నోరు ఎక్కడ పెట్టుకుంటారు, మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు? అంబటి రాంబాబు గారు మనిషిలాగా మారండి, మంచి చేయడం నేర్చుకోండి. అదేంటంటే అండి, ఫ్లెక్సీ విషయం వివాదం అయితే ఒకటి జరిగింది. దానికి సంబంధించి ఏంటంటే వైసీపీ శ్రేణులు కూడా బలంగా గట్టిగానే వచ్చారు, అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వానికి సంబంధించి శ్రేణులు కూడా బాగానే వచ్చారు. అయితే ఏంటంటే ఆ కార్యకర్తల మధ్య ఆ ఫ్లెక్సీ వివాదం జరగడం వల్ల ఏంటంటే కొంచెం చిన్న గొడవ కింద అయింది. ఆ సందర్భంలో అంబటి రాంబాబు గారు వచ్చి ఏంటంటే ఆయన కంట్రోల్ తప్పారు. కంట్రోల్ తప్పు ఏంటంటే ఎంత దారుణంగా మాట్లాడారంటే, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి, ఒక మాజీ మంత్రిగా ఉండి అంత దారుణమైన మాటలు అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అలా అనకూడదండి. చాలా దారుణమైన మాటలు అన్నమాట. అంటే ఒక బూత్ మాట నేను అనకూడదు. అది అటువంటి మాట మాట్లాడి అంటే ఏదో ఒక రోడ్డు మీద వెళ్ళే మామూలుని కంట్రోల్ తప్పిపోయి మాట్లాడినట్టు ఒక చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం అయితే అది కరెక్ట్ కాదు. మరి ఆ విధంగా ఎందుకు ఫ్రస్ట్రేట్ అయిపోయారో, దేనికి ఫ్రస్ట్రేట్ అయిపోయారో మనకైతే తెలియదు. కానీ ఓవరాల్గా అంత దారుణమైన మాట ఒక ముఖ్యమంత్రి గారిని అంటం అయితే అది కరెక్ట్ కాదు. దానికి ఏమన్నానంటే, అది గతంలో ఒకసారి ఒక యూట్యూబర్ని, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండే ఒక యూట్యూబర్ని ఏం చేశారంటే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అతని యూట్యూబ్ ఛానల్ కూడా క్లోజ్ చేశారు. అది అతను ఒక సామాన్యుడు. కానీ అంబటి రాంబాబు అంతకంటే దారుణమైన మాట స్వయాన చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు. అయితే దాని మీద మరి అదే చంద్రబాబు నాయుడు గారు, అదే కూటమి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందో మనం చూడాలి. ఎందుకంటే ఒక సామాన్యుడి మీద చట్టం ప్రయోగించినట్టు ఒక సెలబ్రిటీ మీద కూడా చట్టం ప్రయోగించాలి కదా. ఏ విధమైన చట్టం ప్రయోగిస్తాడో, లేదా సామాన్యుడి మీద ప్రయోగించడానికే చట్టాలా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళ మీద ఎందుకు పనిచేయవనేది మనం చూడాలి. ఓవరాల్గా అయితే అంబటి రాంబాబు గారి మీద తెలుగుదేశం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నేను కోరుకుంటున్నాను. కర్రలతో కొట్టడం అయితే కరెక్ట్ కాదమ్మా. ఏ గొడవలో జరగడం అయితే కరెక్ట్ కాదు. అదైతే అదే వెళ్ళారు కొట్టరు కానీ అంటే వెళ్ళారు. అయితే ఆయన ఏదో వెళ్ళారన్న ఉద్దేశంతో యాక్చువల్గా వాళ్ళ తరపున ఉన్న వాళ్ళే కర్రలతో వచ్చారా, లేకపోతే ఇదంతా ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా? ఆ ప్లాన్ ప్రకారమే అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్ళారా, ఆ బూత్ మాట మాట్లాడారా అన్నది మనకి ఏదన్నా దర్యాప్తు జరిగితే కానీ తెలియదు. ఎందుకంటే ఇది ఒక ఇంటెన్షనల్గా చేయకపోతే ఏదో ఫ్లెక్సీ వివాదానికి అంబటి రాంబాబు అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. కానీ ఏంటంటే అక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళారు, దేని నిమిత్తం వెళ్ళారు, దేనికోసం వెళ్ళారు, దేనికోసం వెళ్తే ఆయన బూత్ మాట మాట్లాడారు అనేది కూడా అది కావాలని చేయడం కోసమే, అది ప్రీ ప్లాన్డ్గా జరిగిన విషయమా లేదనేది ఒక దర్యాప్తు ఏమన్నా జరిపిస్తే మనకు తెలుస్తుంది. ఇందులో యూనియన్ లెటర్ అంట.
అదేనమ్మా, ఏది ఏమైనా సరే పోనీ విషయాలు ఏమైనా సరే ఒక ముఖ్యమంత్రి గారిని, పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి గారిని అయితే ఆ మాట అయితే వాడకూడదు. అదైతే చాలా దారుణం. నీకు నిజంగా ఒక కోపం ఉండొచ్చు, ఎందుకంటే తెలుగు కూటమి ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి సంబంధమే లేదు. వాళ్ళ నాయకులు వాళ్ళు, వీళ్ళ నాయకులు వీళ్ళు ఆపోజిట్. ఎందుకంటే ప్రతి సందర్భంలో బూతులు మాట్లాడటం వాళ్ళకి అలవాటే. అయితే ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిని, ముఖ్యమంత్రి గారిని గతంలో ఎన్నో సంవత్సరాలకు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని ఆ విధమైన మాట మాట్లాడటం అయితే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నీ కోపం ఉండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు మీది ఇలా చేయటం కరెక్ట్ కాదండి, మీరు తప్పు, మీ కార్యకర్తలు నన్ను కొట్టడానికి వచ్చారు, అది ప్రమాదం కదా అని ఏదైనా హెచ్చరించే విషయంలో అయితే మాట్లాడచ్చు. కానీ బూతు మాట మాట్లాడకూడదు అనేది నా ఉద్దేశం. అది ఎందుకంటే ఆయన్ని అనుసరించి ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ నాయకులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు ఉంటారు. ఈ అంబటి రాంబాబు లాంటి ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడితే దాని కింద స్థాయి నాయకులు ఏ విధంగా మాట్లాడతారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పగలం. అందువల్ల ఏదంటే ఒక పబ్లిక్లో మాట్లాడేటప్పుడు కొంచెం గౌరవంగా, మర్యాదగా మాట్లాడి వాళ్ళ గౌరవం కూడా కాపాడుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.